ఫ్రెండ్స్, మా పాప స్కూల్ నుంచి రాగానే తనకు ఒక మైండ్ గేమ్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి జీడిపప్పు 3339 ఉన్నాయి. మళ్ళీ ఇటు కౌంట్ చేసిన 339 వస్తాయి అన్నమాట. ఆర్ధటకి ఇంకొకటి జీడిపప్పు ఇస్తాను. తను ఎలా కౌంట్ చేసినా 9 రావాలి. ఇప్పుడు ఎలా చేస్తుందో చూద్దాం ఒకసారి. ఇది తీసుకో. ఇప్పుడు టోటల్ కౌంట్ చేసుకో. ఎన్ని ఉన్నాయి కౌంట్ చెయ్యి. ఓకే, ఇటు ఉన్నాయి. ఇప్పుడు నీకు 1 ఇచ్చిన కదా, దాన్ని కూడా కౌంట్ చెయ్యి. దాన్ని అందులో కలిపి మళ్ళీ ఇటు చూసినా 9 వచ్చేటట్టు ఉండాలి. చూడు ఒకసారి పెట్టేట పెడతావు. అందులో రెండు సార్లు మార్చుకునే అవకాశం ఉంది. రెండు మార్చొచ్చు. 2 సార్లే. చెప్పొద్దురా, నువ్వే చేయాలి. 2 టైమ్స్ మార్చాలి. ఎక్కడ పెడతావో చూడు. టోటల్ 9 రావాలి. ఇటు చూసిన మళ్ళీ ఆడబెట్టినది ఆడబెడితే మరి ఇది ఆడబెట్టాలి. అది ఇందులో యాడ్ చేయాలి. నీకు అప్పుడు 9 రావాలి. మళ్ళీ కౌంట్ చేయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి కౌంట్ చేయి. ఇక్కడ 3 + 4 + 3 10 అవుతున్నాయి. 3 + 4 3 10 అవుతున్నాయి. అట్లా కాదు, 9 కావాలి. ఎట్లా చేస్తావో చెయ్యి. లేదు, అందులో ఉంచాలి, కౌంట్ చేయాలి. 9 రావాలి టోటల్. లేదు లేదు, ఒకసారి అట్లా చెప్పు. లేట్ అవుతుంది. లేదు, అట్లా ఉండదు. ఇది ఇక్కడ ఈ ఉండగానే ఒక యాడ్ చేయాలి. నువ్వు 2 టైమ్స్ నువ్వు మార్చుకోవచ్చు. ఎట్లా మార్చుతావు మార్చు. సరే, ఓకే. ఓడిపోయినావా మరి? కానీ చెప్పు, ఏదో ఒకటి చెప్పుకోవాలి. కౌంట్ చేయి. ఇప్పుడు కౌంట్ చేయి. 4 + 3 7 7 + 10. ఓకే, 10 రావద్దు, 9 రావాలి. లేదు, చెప్పింది లేదు, 9 రా. లేదు, అట్లా కాదు. ఎటు చూసిన కాదు ఎటు చూసిన అట్లా కాదు. నేను చెప్తా చూడు. ఇప్పుడు నేను నీకు ఒకటి ఇచ్చిన కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి ఈడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎన్ని కౌంట్. ఇప్పుడు ఏం చేస్తావు? ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కౌంట్ చేయి. ఎటు చూసిన 9 వస్తుంది. కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9. చూసినావా? ఎటు చూసిన 9 వస్తుంది కదా. కొంచెం ఆలోచన చేస్తే సక్సెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు.